కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు జీతాలు పెంచాలని డిసెంబర్ 12 నుండి ఈ రోజు దాకా నిరసన కార్యక్రమం మరియు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రేడ్ 8 అమలు చేయాలని, అలాగే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్లు 5 లక్షల వరకు పెంచాలని మరియు పెన్షన్ 50% దాకా పెంచాలని అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు 22వ సచివాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. మా న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని, మాకు 26,000 జీతం పెంచాలని, డిమాండ్స్ నెరవేరేంత వరకు మేము ప్రాణ త్యాగానికైనా వెనకాడబోమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తెలియజేశారు. అలాగే సచివాలయ సిబ్బంది అంగన్వాడీ విషయాలలో జోక్యం చేసుకోకూడదని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా పట్ల దయ లేదని, సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దానికోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు, సాధించి తీరుతామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బందికి అడ్మిన్ వాళ్ళకి కానీ మరి సిబ్బందులకు కానీ ఎత్తుల బరువులు వేయలేక మా సేవలు చాలా ఉన్నాయి. మా సేవలు తెలియకుంటే మమ్మల్ని అడిగితే మేము చెప్పగలం సచివాలయ సిబ్బందికి కూడా. కాబట్టి మీరు రాబోయే కాలాల్లో రేపు ఎల్లుండి నుంచి మా సెంటర్లు ఓపెన్ చేయొద్దండి. ఆ సేవ ఏదో మేమే చేసుకుంటాము. ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవట్లేదు. మా సమస్య వాటిని మాత్రమే అక్కడ లోపల ఉన్నటువంటి స్టాక్ వేస్ట్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి పాలు కానీ గుడ్లు కానీ వేస్ట్ అవుతాయి ఏ ఒక ఉద్దేశంతోన వాటిని ఓపెన్ చేసి వాటిని ఇవ్వండి అనే ఉద్దేశంతో మనం చెప్పడం వల్ల మీ యొక్క డిమాండ్స్ ఇవన్నీ మనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది మన సచివాలయ పరిధిలోకే లేదు. మీ యొక్క ఇచ్చిన డిమాండ్స్ ఇవన్నిటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మా పై అధికారులు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం. మేము రిప్రజెంటేషన్ కమిషనర్ ఫార్వర్డ్ చేసిన మేమైతే పోలేమని చెప్పండి. సానుకూలంగా ఉన్నారు. మీరెందుకు సార్ ఒకవేళ మా సెంటర్లు తెరిచినారనుకో మేమేం చేస్తామో నాకు తెలియదు. మా సెంటర్లో స్టాక్ ఎవరు కూడా పనికిరాదు. మాత్రం ఖచ్చితంగా ఎవరైతే మా సెంటర్లో పోతారో ఎవరైనా మా సెంటర్ తెచ్చి మా స్టాక్ పంచినారంటే